హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పూల్ మఖానాతో ఒక హెల్దీ పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ప్రిపరేషన్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఇందుకోసం ముందుగా ఒక హాఫ్ కప్ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక 1 to 2 hours వరకు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మిక్సీ జార్లో ఒక 7-8 బాదం పప్పులు, ఒక 7-8 పిస్తా, ఒక 2-3 ఇలాచి, వీటిని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక 2-3 బాదం పలుకుల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి అందులో 1 కప్పు పూల్ మఖానాని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. 4 to 5 minutesలో అయిపోతుంది. ఇవి తామర గింజల నుండి తయారు చేస్తారు. మామూలుగా సాఫ్ట్గా ఉన్న కార్న్ లాగా, పాప్కార్న్ లాగా ఉంటుంది. ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసి ఇందులో ఒక 2 కప్పుల వరకు పాలు మరిగించుకోవాలి. ఇవి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడకడానికి 5 to 6 minutes పడుతుంది. నానబెట్టినవి కాబట్టి త్వరగానే ఉడుకుతాయి. ఇలా ఉడికిన తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు ఇవి ఉడికినట్టు. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఇందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులో వేసేవన్నీ చాలా హెల్దీ. ఇప్పుడు బెల్లం అంతా కరిగేలాగా ఇందులో కలుపుకోవాలి. ఇలా బాగా చిక్కగా అయిపోయింది కదా. చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి మనం లాస్ట్లో ఇంకా కొంచెం పాలు యాడ్ చేసుకుంటే అప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది, చాలా బాగుంటుంది. బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకొని ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మఖానా కూడా వేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా చిక్కగా అనిపిస్తే ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు పాలు యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.